guys, hope you all are doing good. I'm Harita and welcome to my channel. So today's video is all about decluttering and organizing closet. This is my favorite thing. I mean, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఆర్గనైజింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. అండ్ బట్టల విషయానికి వస్తే ఇంకా అసలు ఫుల్ 100% ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఎందుకు ఇలా క్లోజెట్ ఆర్గనైజింగ్ ఇదంతా ఎందుకంటే లైక్ అందరికీ ఉండే ప్రాబ్లమ్స్. నేను ఎప్పుడు చూడు నాకు కనపడే ఒక 5 clothes 6 clothes అవే వేసుకుంటాను, అవే అక్కడ పెడతాను, మళ్ళీ అవే తీసుకొని వేసుకుంటాను. అంతేగాని వేరే క్లోత్స్ అస్సలు టచ్ చేయను. లైక్ ఎన్నిసార్లు మమ్మీతో తిట్లు తిన్నానంటే వేసుకున్నవి ఎందుకు వేసుకుంటావు అసలు ఇంకా కొనుక్కోమాక అని చెప్పేసి మా మమ్మీ అయితే పిచ్చబూతులు తిట్టేది లిటరల్లీ చెప్పాలి అంటే. సో అందుకని ఐ థాట్ ఓకే, ఎలాగో వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వచ్చింది, సో బ్రైట్ కలర్స్ అన్నీ బయటకు తీయాలి, ఉన్న క్లోత్స్ అన్నీ వేసేసుకుందాం అని చెప్పి లిటరలీ మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అండ్ దెన్ ఐ ఆల్సో థాట్ ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై ఓల్డ్ క్లోత్స్, లేదా ఇంకేమైనా పడేయాలి అనుకున్న క్లోత్స్, లేదా అసలు ఏమన్నా స్టిచ్చింగ్ చేయాల్సిన క్లోత్స్ అలాంటివి ఏమైనా వచ్చినా కానీ ఐ థాట్ ఓకే లెట్స్ జస్ట్ ఆర్గనైజ్ అగైన్. And then that's how it all started. Without any further delay, let's get into the video. So the first thing what I've done is removing all the clothes. I think you can compare this video to kitchen organization. It is quite simple. So అక్కడక్కడ చేస్తే మళ్ళీ we never know what we're gonna miss. So మొత్తం అన్నీ తీసేసి బయట పడేసి then you have to clean if there are any dust or anything like that. అంతా క్లీన్ చేసిన తర్వాత ద బిగ్ టాస్క్ ఈజ్ ఫోల్డింగ్. నాకు అసలు అంటే కొన్ని బట్టలు అంటే మడత పెడతా కానీ అన్ని బట్టలు మడత పెట్టాలంటే సచ్చి ఊరుకోవాలి లిటరల్లీ. సో ఐవ్ డన్ ఇట్ అండ్ ఇట్ టుక్ మీ లైక్ 2 hours ఆఫ్ టైమ్, బట్ స్టిల్ ఐవ్ డన్. అండ్ దెన్ గ్రూప్డ్ ఆల్ ది ఐటమ్స్. నాకు ఎప్పుడు ఒకటే ప్రాబ్లం అనమాట, ఏంటంటే కలర్స్తో. నాకు ఎక్కడైనా షాపింగ్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ వాట్ కలర్స్ ఐ హ్యావ్ ఇన్ మై హోమ్. సో లైక్ బ్లాక్ ఉందని తెలిసి కూడా తెలియకుండా మళ్ళీ బ్లాక్లోనే తీసుకోవడం అలా చాలాసార్లు జరిగింది. సో దిస్ టైమ్ ఐ మెంటలీ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఐఎమ్ గోనా ఆర్గనైజ్ అకార్డింగ్ టు కలర్ వైజ్. సో బ్లాక్స్ అని ఒక చోట, వైట్స్ అని ఒక చోట, రెడ్, పింక్, వాట్ ఎవర్ కలర్స్ ఐ హ్యావ్ ఐఎమ్ గోనా డిఫరెన్షియేట్ ఎవ్రీ క్లోత్. సో మొత్తం అన్ని ఫోల్డ్ చేసాం. After that I decided to reorganize, but before that I made myself sure that I'm gonna hidden all my winter clothes to the back side. మొత్తం ఆ వింటర్ క్లోత్స్ అన్ని ఫోల్డ్ చేసి వెనకాల కుక్కేసాను అనమాట లిటరల్లీ. ఐ మీన్ ఓకే కుక్కడం ఇన్ ద సెన్స్ లైక్ మొత్తం పిచ్చిలా పడేయలేదు, బట్ ఫోల్డ్ చేసే పెట్టా. అండ్ దెన్ ఐ కెప్ట్ ఆల్ దీస్ టాప్స్ ఇన్ టు ది హ్యాంగర్స్. ఇంతకుముందు నాకు క్లోజెట్లో ఎలా ఉండేది అంటే కంప్లీట్లీ జీన్స్ టాప్స్ అన్నీ హ్యాంగ్ చేసి ఉన్నా, బట్ దిస్ టైమ్ ఐ థాట్ ఓకే ఐ నీడ్ సమ్ స్పేస్ ఫర్ to remove all the hangers and then check every top. So I thought okay I'll just only hang tops, and then I have a separate place for jeans which I'm gonna show later. And then దాని తర్వాత నా నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా నేను సెట్ చేశాను అనమాట, లైక్ జిమ్ వేర్, నైట్ వేర్, అండ్ దెన్ షార్ట్స్, అండ్ దెన్ 1 piece నైట్ వేర్ అన్నీ సెపరేట్ చేసి పెట్టా. I would love to show my wardrobe and explain everything, how I organized and the reasons behind it. So let's just go and see what is there in my closet. It's like khajana type anamata, clothes khajana type. So come. So we are in front of my small closet. I want to show my closet, so let's see what all is there inside. The first thing, khajana khul chesanu anamata. Okay, so this is my closet. So first ఈ ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అక్కడ కనపడుతున్నాయి కదా కుక్ వేసినట్టున్నాయి, అవన్నీ వింటర్ టాప్స్, స్కార్ఫ్స్ అండ్ దెన్ క్యాప్స్. వింటర్కి సంబంధించిన ప్రతిదీ బ్యాక్ సైడే ఉందన్నమాట. వాటిని నేను ఫ్రంట్ నైట్ ప్యాంట్స్, స్పెక్డే టాప్స్ అండ్ దెన్ కోట్స్తో కవర్ చేసేసాను. అండ్ దెన్ ఐఎమ్ గోనా గెట్ మోర్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఓన్లీ టాప్స్. ఇంతకుముందు నా పాత ఆర్గనైజింగ్లో ఎలా ఉండేదంటే జీన్స్ అండ్ టాప్స్ మొత్తం క్లబ్ అయి ఉండేది. అండ్ దెన్ టాప్స్ ఆల్సో ఎలా అంటే లైక్ అన్ని కలర్ వైజ్ ఉండేది కాదు, మొత్తం ఇష్టం వచ్చినట్టు ఉండేది. బట్ దిస్ టైమ్ ఐ మేడ్ షూర్ ఐ వాంటెడ్ టు డిఫరెన్షియేట్ కలర్ వైజ్, లైక్ ఐ సెడ్ బిఫోర్, వైట్స్, బ్లాక్స్, పింక్, అండ్ దెన్ రెడ్, ఎల్లో, గ్రీన్, అండ్ దెన్ పార్టీ వేర్. లైక్ నాకు ఐ గెస్ ఐ హ్యావ్ 2 or 3 పార్టీ టాప్స్, సో ఐ కెప్ట్ ఇట్ బ్యాక్ సైడ్. And then this is what. And then ఈ ప్లేస్ ఎందుకంటే లైక్ ఐ వాంటెడ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్.
లైక్ నేను ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు లైక్ అట్లీస్ట్ మినిమం 30 minutes పట్టిద్ది అనమాట. సో ఐ థాట్ ఓకే వై నాట్ ఐ డూ ద సేమ్ థింగ్ నైట్ బిఫోర్. అలా చేస్తే అట్లీస్ట్ అంత ఎక్కువ టైం పట్టదు మార్నింగ్ రెడీ అవ్వడానికి. సో నాకు ఒకవేళ ఏమైనా డ్రెస్ నచ్చితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ దిస్ టాప్ లైక్ దిస్ అండ్ దెన్ ఐ కెన్ కీప్ ఇట్ హియర్, ప్యాంట్ కూడా తీసాక పెట్టచ్చు. సో ఐ కెన్ సెట్ మై వార్డ్రోబ్. సో ఇఫ్ యూఆర్ కమింగ్ క్లోజ్ టు దిస్ పార్ట్, ఈ ప్లేస్ ఏంటంటే రెగ్యులర్గా నైట్ వేర్, జిమ్ వేర్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. బట్ ఐ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ ఐడియా విచ్ ఐఎమ్ గోనా ట్రై. అండ్ దెన్ ఇక్కడ నేను లైక్ ఇఫ్ యూ సీ యాక్చువల్లీ నేను కావాలి అనుకుంటే ఐ కెన్ హ్యాంగ్ క్లాత్ డివైడర్ ఆర్ డ్రార్ టైప్ అనమాట. బట్ దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వెయిట్ పెట్టడానికి ఉండదు. అండ్ అగైన్ ఐ హ్యావ్ టు బై. సో ఐ వాంటెడ్ టు గో సంథింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అందుకే నేను ఈ డబ్బా నాకు గ్రోసరీ స్టోర్స్లో లైక్ ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా, మిల్క్ ప్యాకెట్స్ అయిపోతాయి డబ్బాలు, సో అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు ఏం నన్ను డబ్బులు కట్టమని కూడా అడగలే. అండ్ ఇట్ ఈస్ టూ స్ట్రాంగ్ like I think 10 packets of 1 liter milk, like 10 liters of milk ni hold చేసింది. I think నా clothes ని హోల్డ్ చేయగలుగుతుంది ఈజీగా. సో ఐ బాట్ దిస్ అండ్ ఐ అరేంజ్. అండ్ నేను ఒకటే తీసుకొచ్చాను ఎందుకంటే లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ యూజ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఒకటే తీసుకొచ్చాను. బట్ నౌ ఐఎమ్ థింకింగ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 2 to 3. ఇక్కడ ఇన్ని మొత్తం లెచ్చా అనమాట, జీన్సెస్ అన్నీ ఇరికిచ్చి పెట్టాను. So if I get more, then I'm gonna remove half of the jeans and gonna arrange properly. And then ఈ ప్లేస్లో ఏం పెట్టాను అంటే నాకు స్టిచ్చింగ్ అవ్వాల్సిన క్లోత్స్ కానీ లేదా ఏమన్నా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేయాలనుకున్న వాటి గురించి కానీ అలాంటి వాటికి పెట్టాను అనమాట. సో నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అక్కడి నుంచి క్లోత్స్ తీసి సో స్టిచ్చింగ్ కానీ లేదా ఇంకేమన్నా చేయాలి అనుకుంటే చేస్తా. ఇఫ్ నాట్ ఐ విల్ డొనేట్ దీస్ క్లోత్స్ టు ఫర్ పీపుల్ హూ రిక్వైర్. అండ్ యా, if I get 2 to 3 boxes, then I'm gonna take out these, but for sure I'm gonna keep it back side ఎందుకంటే మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ పెడితే మేబీ ముందుకు పడే ఛాన్సెస్ ఉంటుంది నేను ఫాస్ట్గా ఓపెన్ చేసినప్పుడు. సో మేబీ నేను వెనక్కి పెడతాను. అంటే టు షేర్ వాట్ ఐ కెప్ట్ హియర్. సో ఈ ప్లేసెస్లో ఏంటంటే ఐ కెప్ట్ లైక్ ట్యాంక్ టాప్స్ అండ్ దెన్ సాక్సెస్ అండ్ దెన్ టైట్స్ పెట్టాను. ట్యాంక్ టాప్స్ అన్ని ఇలా పెట్టాను అనమాట. So it is easy to see. And then after this I have my lingerie, so it will be more easy. And then the other part is, so this is my favorite part in my closet అనమాట. కొత్తగా యాడ్ చేశాను. ఇవన్నీ లైక్ ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తూనే ఉంటాను. బట్ ఇది మాత్రం రీసెంట్లీ లైక్ ఐ ఫెల్ లైక్ నాకు ఈ జ్యువెలరీ నా దగ్గర నుంచి 2 years ఉంది. బట్ నేను ఎప్పుడు ఏవి సరిగ్గా పెట్టిందే లేదు, చాలా తక్కువ యూజ్ చేశాను. ఎందుకంటే అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచాను. ఐ థాట్ ఓకే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు లైక్ ఓపెన్ చేసి చేద్దామని. బట్ నాకు ఎంత చిరాకు వచ్చేదంటే లైక్ ఆ కవర్స్లోంచి తీసి పెట్టుకోవాలి. అబ్బా అంత పని ఎవడు చేస్తాడులే, పక్కన పెడదాము, లైట్ నెక్స్ట్ టైం వేసుకుందాం అని చెప్పి అన్నీ పక్కన పెట్టేసేదాన్ని. అండ్ దెన్ ఐ థాట్ ఓకే ఐ జస్ట్ హ్యాంగ్ ఇట్ లైక్ దిస్. సో మేబీ ఇలా చూస్తేనేమో వేసుకుంటాను ఏమన్నా అని చెప్పేసి ఓకే ఐ థాట్. అండ్ దెన్ దీనికి కూడా నేను ఏమీ హ్యాంగింగ్ కొనలేదు, ఇది నాకు బ్రాస్కి వచ్చింది. సో ఐ థాట్ ఓకే ఐ యూజ్ దిస్ ఫర్ హ్యాంగింగ్ జ్యువెలరీ. అండ్ దెన్ ఈ హుక్ నా దగ్గర ఇంతకుముందే ఉండే అనమాట. సో ఐ థాట్ ఓకే ఐ విల్ స్టిక్ దిస్ అండ్ దెన్ ఐ విల్ హ్యాంగ్ దిస్. అండ్ ఇవన్నీ సపరేట్ పెట్టాను. మేబీ మీకు డౌట్స్ రావచ్చు అనమాట, అది ఒకవేళ చిక్కులు పడితే ఎట్లా అది ఇదని. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3కి సపరేట్ పెట్టాను. సో ఒకవేళ తీసినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇవేంటంటే లైక్ హుక్స్తో ఈజీగా ఇట్లా తీసి వచ్చేసేవన్నమాట. అండ్ దెన్ దీస్ ఆల్ ఆర్ బ్రేస్లెట్స్. నా దగ్గర ఈ జ్యువెలరీ మాత్రమే ఉంది. అండ్ సమ్మర్ టైం కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వేర్ ఆల్ ద జ్యువెలరీ అండ్ మ్యాచ్ and see how it looks on me. But I'm very excited to use this. And I also love this idea anamata, like ఇక్కడ నుంచి క్లోత్స్ తీసుకొని ముందు రోజు ఇక్కడ పెట్టేసుకొని వీ కెన్ యూజ్ హవెవర్ వీ వాంట్. అండ్ ప్రాబబ్లీ అండ్ ఐ ఆల్సో వాంట్ ఇది ఓన్లీ దీని బట్టల కోసమే కాదు, బట్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు చెక్ ఫర్ క్లోత్స్ లైక్ ఐ కెన్ టేక్ దిస్ లైక్ దిస్ అండ్ దెన్ ఐ కెన్ సీ హౌ ఇట్ గోస్. ఇంతకుముందు అయితే మొత్తం అంతా క్లటర్డ్ టైప్లో ఉండే అనమాట. సో నేను ఏదైనా తీసుకుంటున్నా కానీ నాకు ఇట్లా ఈ స్పేస్లోనే తీసుకునేది ఉండే. బట్ ఇప్పుడు ఐ కెన్ ఫ్రీలీ ఓపెన్ అండ్ సీ వాట్ ఆల్ క్లోత్స్ ఐ హ్యావ్. అండ్ మేబీ ఇలా అయితే అట్లీస్ట్ టాప్స్ అన్ని వేసుకుంటాను అని నేను అనుకుంటున్నాను. సీ లెట్స్ జస్ట్ హోప్ ఐఎమ్ గోనా వేర్ ఆల్ క్లోత్స్ వాట్ ఐ హ్యావ్ ఇన్ దిస్ సమ్మర్.
And that's all for today's video. I hope you all liked this video, and I also want you to share this video, comment and subscribe to my channel. See you all in the next video. Bye.